హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది థర్డ్ వీడియో ఐపీఎల్ 2025 టీమ్ వైజ్ అనాలిసిస్లో. ఈరోజు ఈ వీడియోలో పంజాబ్ కింగ్స్ గురించి చూద్దాం. పాస్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఫస్ట్ ఏముంది చెప్పుకోవడానికి, అన్ని లాస్ట్ ప్లేసెసే. ఓన్లీ 2 టైమ్స్ క్వాలిఫై అయ్యారు ప్లే ఆఫ్స్కి అవుట్ ఆఫ్ 17 సీజన్స్లో. ఫస్ట్ 2008లో థర్డ్ ప్లేస్కి రీచ్ అయ్యారు అండ్ 2014లో రన్నర్అప్గా నిలిచారు. అంటే ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అవుతుంది ప్లే ఆఫ్స్కి వీళ్ళు రీచ్ అయ్యి. లాస్ట్ ఇయర్ కూడా 9th ప్లేస్ వచ్చారు. మంచి ప్లేయర్స్ లైక్ రబాడా, లివింగ్స్టన్, శామ్ కరన్, బేర్స్ట్రో, రాహుల్ చహర్ లాంటి ప్లేయర్స్ని తీసుకుంటారు అండ్ బిగ్ నేమ్స్ కూడా వెళ్తారు ఆర్సీబీ లాగా. కానీ 4 ఫారిన్ ప్లేయర్స్ని ఆడిచ్చేకి మాత్రం అవుతుంటారు. ఈసారి అయినా వీళ్ళ ఫేట్ మారుతుందేమో చూద్దాం. ఎందుకంటే మొత్తం టీంని మార్చేశారు కోచ్తో సహా. ఫస్ట్ టీమ్ పిక్స్ చూద్దాం. 2025 సీజన్కి వీళ్ళు ఓన్లీ 2 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. అది కూడా అన్క్యాప్ ప్లేయర్స్. లాస్ట్ టైం మిస్టేక్లో కొన్న శశాంక్ సింగ్ని అండ్ సిమ్రన్ సింగ్ని రిటైన్ చేసుకున్నారు. ఆప్షన్లో సెకండ్ మోస్ట్ బై అయిన శ్రేయస్ అయ్యర్ని పంజాబ్ కింగ్స్ కొనుక్కున్నారు 26.75 crores పెట్టి. తనతో పాటు బ్యాటర్స్గా నెహాల్ వదేరా, శశాంక్ సింగ్, హర్నూర్ సింగ్, పాయల్ వినీష్ని తీసుకున్నారు. అండ్ వికెట్ కీపర్స్గా జాష్ ఇంగ్లీష్, సిమ్రన్ సింగ్ అండ్ విష్ణు వినోద్ని తీసుకున్నారు. ఆల్రౌండర్స్ వచ్చేసరికి వీళ్ళలో ఉన్నంత మంది ఆల్రౌండర్స్ ఏ టీంకి లేరు అండ్ అందరూ మంచి ప్లేయర్సే ఉన్నారు. మార్కస్ స్టోయినిస్ మనకి తెలుసు కదా ఎలా పర్ఫామ్ చేస్తాడు అని. ఆడిన రోజు మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడుతాడు. నెక్స్ట్ మ్యాక్స్వెల్ 2014లో ఆల్మోస్ట్ 6 సీజన్స్ తరువాత పంజాబ్ కింగ్స్ పక్కా ఆడుతున్నాడు. ఎలా ఆడుతాడో తెలుసు కదా అన్ని. కానీ లాస్ట్ సీజన్లో చాలా లీస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు. కానీ ఈ సీజన్ బీబీఎల్లో బాగానే పర్ఫామ్ చేశాడు. సో ఐపీఎల్ 2025లో కూడా బాగా పర్ఫామ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మార్కో జాన్సన్ చాలా మంచి ఆల్రౌండర్ సౌత్ ఆఫ్రికా నుంచి అండ్ రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. బ్యాట్తో కూడా బాగా పర్ఫామ్ చేస్తాడు. అండ్ అష్మతుల్లా ఉమర్ మాత్రం చాలా మంచి పిక్. ఎందుకంటే ఓపెనింగ్లో బౌలింగ్ చేస్తాడు అండ్ బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. లాస్ట్ ఇయర్ చూసాం, ఈ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీలో బాగా పర్ఫామ్ చేశాడు అండ్ లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. హర్ప్రీత్ బార్ని కూడా మళ్ళీ కొనుక్కున్నారు. మంచి ఆప్షన్ అనేది చెప్పచ్చు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇంకా ప్రవీణ్ దుబే, ముషీర్ ఖాన్, సూర్య షెడ్జీ అండ్ ప్రియాంశ్ ఆర్య అండ్ అరోర్ హార్జీని తీసుకున్నారు. వీళ్ళంతా లోకల్ ప్లేయర్స్ అండ్ మేబీ అందరూ బ్యాకప్గానే ఉంటారు. అండ్ బౌలర్స్ కూడా చాలా బాగున్నారు. లోకి ఫర్గూసన్, అనదర్ బిగ్ బై అర్ష్దీప్ సింగ్ అండ్ లాస్ట్ ఇయర్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ కుల్దీప్ సేన్ని తీసుకున్నారు. తనతో పాటు యష్ ఠాగూర్ మాత్రం చాలా మంచి పిక్ అనేది చెప్పచ్చు. వీళ్ళకి లాస్ట్ ఎల్ఎస్జీతో ఆడినప్పుడు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ కూడా లాస్ట్ ఇయర్ ఆర్సీబీలో పక్క ఆడినప్పుడు కూడా మంచిగా పర్ఫామ్ చేశాడు. అండ్ తిన కూడా మంచి బై అనేసి చెప్పచ్చు. అండ్ బాట్లెట్ కూడా మంచి పిక్. ఎందుకంటే చాలా హైట్ ఉన్న బౌలర్. సో బాగా పర్ఫామ్ చేశారు. ఎందుకంటే రిక్కీ పాంటింగ్ కోచ్ కాబట్టి ఆస్ట్రేలియా ప్లేయర్ని తీసుకున్నారు. ఈ ఇయర్ బీబీఎల్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ స్పిన్నర్స్ వచ్చేసరికి లోన్ స్పిన్నర్, ఐపీఎల్ మోస్ట్ వికెట్ టేకర్ యుజ్వేంద్ర చహల్ చాలా మంచి బై అనేసి చెప్పచ్చు స్పిన్ బౌలింగ్లో. ఇంకా ప్లేయింగ్ 11 చూద్దాం. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసరికి ఓపెనింగ్ సిమ్రన్ సింగ్ బాగా ఆడుతాడు. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు ఓపెనింగ్ వచ్చి. అండ్ తనతో పాటు పీయూష్ ఆర్య అని అనుకుంటున్నాను. తిను కూడా డొమెస్టిక్లో చాలా మంచి పర్ఫార్మర్ అండ్ 160+ స్ట్రైక్ రేట్తో ఆడుతాడు. అండ్ వీళ్ళ దగ్గర ఇంకో వేరే ఆప్షన్ కూడా లేదు. సో తననే ఆడిస్తాడని అనుకుంటాను. ఫస్ట్ రౌండ్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ దిగుతాడు అండ్ మిడిల్ ఆర్డర్లో స్టోయినిస్ ఆడుతాడు. దాని తర్వాత మ్యాక్స్వెల్ని కూడా ట్రై చేస్తారు స్టార్టింగ్లో. ఇన్ కేస్ బాగా ఆడకపోతే అజ్మతుల్లా ఉమర్ ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నెహాల్ వదేరా లాస్ట్ ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఎంఐ పక్క ఫినిషర్గా బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి ఫిఫ్త్ డౌన్లో దిగుతాడు. దాని తర్వాత శశాంక్ సింగ్ లాస్ట్ ఇయర్ బాగా ఆడాడు కాబట్టి సో సేమ్ స్పాట్లోనే ఉంటాడు. అండ్ ఆల్రౌండర్స్ అజ్మతుల్లా ఉమర్ ఆడతాడు.
ఇన్ కేస్ మ్యాక్స్‌వెల్ అక్కడ ఫెయిల్ అయినప్పుడు అజముతుల్లా మజీద్ ముందుకు వెళ్తాడు. తన ప్లేస్‌లో ఇంకెవరైనా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తారు. దాని తర్వాత మార్కో యాన్సన్ అండ్ హర్‌ప్రీత్ బార్ అండ్ అక్కడి వరకు బ్యాటింగ్ ఉంటుంది. తరువాత లోకి ఫర్గూసన్, హర్షదీప్ సింగ్ వస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చేసరికి యుజ్వేంద్ర చహల్ వస్తాడు. టీమ్ అయితే బాగుంది. కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టీమ్‌లో ఓపెనింగ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఒకటే ఆప్షన్ ఉంది. సో, దాన్నే యూజ్ చేసుకోవాలి. అండ్ మిడిల్ ఆర్డర్ అయితే చాలా బాగుందనేసి చెప్పొచ్చు. కానీ మార్కస్ స్టోయినిస్ అండ్ గ్లెన్ మాక్స్‌వెల్ ఎంత బాగా ఆడతారో చూడాలి. అండ్ లాస్ట్ ఇయర్ బాగా ఆడిన నెహాల్ వధేరా అండ్ శశాంక్ సింగ్ కూడా సేమ్ ఆడితే బాగుంటుంది. లేకపోతే వీళ్ళకి మళ్ళీ మిడిల్ ఆర్డర్‌లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా స్ట్రెంగ్త్స్ వచ్చేసరికి నాకైతే స్ట్రెంగ్త్స్ ఏమీ లేవనిపిస్తుంది. చెప్పాలంటే వీళ్ళ కోచ్ రిక్కీ పాంటింగ్ అండ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే లాస్ట్ టైం ఢిల్లీ క్యాపిటల్స్‌కి పక్కా స్ట్రెంగ్త్ చేసినప్పుడు ఫైనల్స్‌కి వెళ్లారు. సో, అదే రిప్లికేట్ చేస్తారేమో అనేసి చూడాలి. అండ్ శ్రేయస్ అయ్యర్‌కి రీసెంట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆడిన ప్రతి ఒక్క దాంట్లోనూ కప్ కొట్టాడు. కానీ ఇది కష్టమే. కానీ ఆహ్, సో, అయ్యర్‌కి కొంచెం పాజిటివ్ ఉంటుంది. అండ్ అంతే ఇంకేం లేవు. అండ్ వీక్‌నెస్ వచ్చేసరికి ఫస్ట్ వీళ్ళకి బ్యాకప్ ప్లేయర్స్ ఎవరూ లేరు. ఇన్‌కేస్ ప్లేయింగ్ 11లో ఆడేవాళ్ళు ఫామ్‌లో లేకపోయినా లేదా ఇంజ్యూరీలయినా చాలా కష్టం. ఎటువంటి బ్యాకప్ ప్లేయర్స్ లేరు. అన్నోన్ టాలెంట్ ఉంది. కానీ వాళ్ళు ఎలా ఆడతారో మనం ఇప్పుడే చెప్పలేం కదా! సో, మేబీ వాళ్ళకి దొరకచ్చు అన్నోన్ టాలెంట్ లైక్ శశాంక్ సింగ్ లాగా ఇంకెవరైనా దొరకచ్చు ఆ టీమ్‌లో ఉండేవాళ్ళే. సో, వాళ్ళు బాగా పెర్ఫార్మ్ చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అండ్ ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసరికి అన్‌డౌటెడ్‌లీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా బాగా పెర్ఫార్మ్ చేస్తాడు. అండ్ ప్లేయర్‌గా కూడా మిడిల్ ఆర్డర్‌లో ఫస్ట్ డౌన్‌లో వచ్చి మంచి సాలిడిటీ ఇస్తాడు టీమ్‌లో. సో, ఆబ్వియస్‌లీ హి ఈస్ ద ఓన్లీ చాయిస్ ఫర్ ఎక్స్ ఫ్యాక్టర్‌గా వచ్చేసరికి. ఇక ప్రిడిక్షన్ వచ్చేసరికి నాకైతే ఈ ఇయర్ ప్లే ఆఫ్స్‌కి కష్టమనేసి అనిపిస్తుంది. కానీ వీళ్ళ టీమ్ చూస్తుంటే హాఫ్ టీమ్ కొత్త వాళ్ళే ఉన్నారు. సో, వీళ్ళు టీమ్ బిల్డ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ కోసం. సో, రిక్కీ పాంటింగ్ కోచింగ్ కాబట్టి మనం ఈ ఇయర్ కొట్టకపోయినా కూడా నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేస్తారనేసి మనం నమ్మొచ్చు. ఈసారైతే కష్టమనేసి అనిపిస్తుంది. ప్లే ఆఫ్స్‌కి కూడా క్వాలిఫై అవ్వరేమో అనిపిస్తుంది. ఇది ఈ వీడియో. ఇది నా రివ్యూ. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. బై ఫర్ నౌ.